మంచిది ప్రియులారా. ఇర్మియా గ్రంథాన్ని మనం కొన్ని దినాల నుంచి ధ్యానిస్తూ ఉన్నాం. 24వ సెషన్లో ఉన్నాం. మనం 24వ సెషన్లో ఉన్నాం. ఇంతకుముందు సెషన్లో మనము చాలా విషయాలు మాట్లాడుకోవటం జరిగింది. ఎవరికైనా జ్ఞాపకం ఉన్నాయా ప్రియులారా? పోయిన వారం మనం 8వ అధ్యాయంలో ఏమేమి మాట్లాడుకున్నాము? జ్ఞాపకం ఉందా? గత వారం మనం ఏమేమి మాట్లాడుకున్నాము? యూదా రాజుల ఎముకలు, అధిపతుల ఎముకలు నేను బయటికి తీసి శిక్షిస్తాను. యూదా వారి ఎముకలు, అధిపతుల ఎముకలు బయటికి తీసి వాటిని శిక్షిస్తాను. యూదా వారివి అలాగే అధిపతులను పిలువబడే వారి ఎముకలను బయటికి తీసి నేను అలా కూర్చకుండా పడవేస్తాను అని చెప్పినట్టు మనం చూస్తాం. అయితే ఎముకలను పడవేసి ఇలాగా కూర్చటం వలన వారు బ్రతికి ఉండడం కంటే మరణమే మంచిది అన్నట్లుగా వేడుకుంటారని చెప్పి మనం చూసాము. అలాగే సమాధానము లేని చోట సమాధానం అని ప్రకటిస్తారని చెప్పి మనం కొంతమంది గురించి మాట్లాడుకున్నాం. ఎవరి గురించి మనం మాట్లాడుకున్నాం? ఎవరు వారు? సమాధానము లేని చోట సమాధానం అని చెప్పేవారు అబద్ధ ప్రవక్తలు అనేవారు. అక్కడ సమాధానమే లేకపోయినప్పటికీ వారికి కలిగిన గాయములకు పైన పూత మందు వేస్తున్నారు, కానీ నిజమైన మందేదో వాళ్ళు ఇవ్వకుండా సమాధానం అని కప్పిపుచ్చుతూ వారు దేవుని ప్రవక్త అయిన ఇర్మియాకు వ్యతిరేకంగా వీరందరూ కూడా మాట్లాడుతున్నారని చెప్పి అని మనము చూసాం. అయితే తర్వాత 8వ అధ్యాయంలో దేవుడు అంటున్న మాట, ద్రాక్ష చెట్లకు ఫలము లేకుండానట్లు, అంజూరపు చెట్లు ఎలాగా ఫలించకుండానట్లు వీళ్ళందరినీ నేను నాశనం చేస్తాను యూదావారిని చెప్తుంటే, యూదావారంతా కూడా అనుకుంటున్నారట, ఇక్కడ మనము ఉండి ప్రయోజనం ఏముంది, పదండి పోదాము, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము, యెహోవానే మనల్ని నాశనం చేయుచున్నాడు అని చెప్పుకుని వారంతా భయపడుతూ వెళ్ళిపోతున్నారంట. అలాగే దాను అనే ప్రదేశము నుంచి గుర్రంలో వచ్చే శబ్దం కూడా వినపడుతుంది అని చెప్తున్నారు. వారి గుర్రముల సకిలింపు ధ్వని చేత దేశమంతా కంపించుతుంది. అంటే దాను మీద నుంచే ఈ బబులోను వారు దాడికి రాబోతున్నారు. దూరదేశం నుండి వాళ్ళ యొక్క గుర్రాల శబ్దములు వినపడుతున్నాయి, భూమి కంపిస్తున్నది అని చెప్పుకుంటూ ఉన్నారు. అయితే ఈ మాటలన్నీ విన్న యూదా వారికి ఎలా ఉందో లేకపోతే ఏమనిపిస్తుందో తెలియదు, కానీ ఇర్మియా గారు మాత్రము ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. ఆయన మాటలను మనము 18వ వచనంలో చూద్దాం. 18, 19 వచనాల్లో గమనిద్దాం. 8వ అధ్యాయము 18 మరియు 19 వచనాలు కనుక గమనించినట్లయితే, నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నందుదును. యెహోవా సియోన్లో లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహుదూర దేశం నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది. వారి విగ్రహముల చేతను అన్యమైన మాయా రూపముల చేతను నాకేల కోపము తెప్పించిరి. నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది. ఎంతగా ఇర్మియా గారు తన బాధను వ్యక్తపరుస్తున్నాడంటే, ఏ విధంగా వ్యక్తపరుస్తున్నాడు అంటే, ఆయన గుండె సొమ్మసిల్లిపోతుందట. మరియు నేను దేని చేత దుఃఖోపశాంతి పొందాను, నాకు ఇంత దుఃఖం కలుగుతుంది, నాకు ఎలా ఇది నివారణ కలుగుతుంది అని ఇర్మియా గారు ఆలోచిస్తున్నారు. తన జనులైన లేక ఈ యూదా ప్రజల వారి తరపున ఈయనెంతో బాధపడుతూ, అసలు నా దుఃఖానికి శాంతం ఎలా కలుగుతుంది, అసలు ఈ నిజాన్ని నేను నమ్మలేకపోతున్నానే. ఏ నిజము అంటున్నాడు ఆయన? ఏ నిజము? యెహోవా సియోనులో లేకపోయినా, తానెన్నుకున్న ప్రదేశంలో యెహోవా లేకపోయినా అని చెప్తూ, ఆమె రాజు ఆమెలో లేకపోయినా. ఎంత చక్కగా కవితాత్మకంగా రాయబడిన చూడండి. ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహుదూర దేశం నుండి నా ప్రజల రోదన శబ్దం నాకు వినబడుచుంది. అంటే ఎంతో ఇష్టంగా ఏర్పాటు చేసుకున్న రాజ్యము, ఆ రాజ్యములో రాజు లేకుండా వెళ్ళిపోవటం అన్నమాట. అంటే చక్కగా ఎంతో సుందరంగా కట్టుకున్న భవంతిలో కట్టుకున్న వాళ్ళు ఉండకుండా వెళ్ళిపోవటం అన్నమాట. యజమాని లేని ఇల్లు, రాజు లేని దేశము, దేవుడు లేని ప్రపంచము. ఆలోచించడానికి ఎంత భయానకంగా ఉంటుందో ఒకసారి మనం ఊహకి
కూడా అన్నది మనం ఆలోచిస్తే. కానీ ఆ యూదా ప్రజల తరపున ఇర్మియా గారు ఆ విధంగా ఆలోచిస్తున్నారు. దేవుడు లేకపోయినా సియోనులో, యెహోవా సియోనులో లేడా, ఆయనకి ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు, లేడా, ఆమె రాజు లేకపోయినా అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ ఆయన అంటున్న మాట ఏంటంటే, గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా. గిలాదులో గుగ్గిలం ఏమీయూ లేదా. గుగ్గిలం అంటే ఏంటి? గుగ్గిలము అంటే ఏంటి ప్రియులారా? మెడిసిన్, సాంబ్రాణి. ఇంకా మిగిలిన వారు అది చెట్టుకు సంబంధించిన ఒక పదము. మెడిసిన్ గా వాడతారు బైబిల్. గిలాదులో గుగ్గిలం ఏమీయూ లేదా అంటే ఇక్కడ గుగ్గిలము అనే మాట మనకి ఇక్కడ ఎలా ఉపయోగించబడింది అని మనగా ఆలోచిస్తే, గుగ్గిలము అనేది ఇట్స్ అన్ అరోమేటిక్ మెడిసిన్, చక్కని సువాసననిచ్చే ఒక మందు. బామ్ అంటారు కదా, బామ్. తలనొప్పి వస్తే మనం ఏం పోసుకుంటాము? జెండు బామ్ అంటాం. బామ్ అనేది ఏంటంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎ మెడిసిన్ విచ్ ఈస్ యూజ్డ్ టు రిలీఫ్ ద పెయిన్, విచ్ కెన్ గివ్ ద రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్. అంటే ఏదైనా బాధ కలిగినప్పుడు బాధ నివారణ కలగడానికి, దెబ్బ తగిలినప్పుడు దెబ్బకు నివారణ కలగడానికి మందుగా పూసే ఒక లేపనము. ఈ లేపనం అనేది చెట్ల నుంచి వస్తుంది. ఈ చెట్లు ఎక్కడ ఉన్నాయంటే గిలాదు అంటే అర్థం ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, సాక్షి కుప్ప, రాళ్ల కుప్ప, రాకీ అంటే కొండ ప్రదేశము. ఇది యోర్దానుకు తూర్పున ఉన్నది. ఈ ప్రదేశంలో ఇలాంటి మొక్కలకు కొదవే లేదు. ఎన్నో రకాలైన మొక్కలు ఇక్కడ గిలాదులో మనకు కనపడతాయి. ఈ మొక్కలన్నిటి నుంచి కూడా అంటే చెట్ల నుంచి స్రవించే ఆ ద్రవాన్ని తీసుకొని వాటిని మెడిసిన్స్గా యూజ్ చేస్తూ ఉంటారు పిల్లలు. సో ఇక్కడ గిలాదులో గుగ్గిలము లేదా అని ఇక్కడ ఇర్మియా గారు మాట్లాడుతున్నారు. ఇదే గుగ్గిలం మనకి మరొక సందర్భంలో కూడా కనపడుతుంది, ఆది కాండంలో. ఒకసారి చూద్దామా? ఆది కాండము 37వ అధ్యాయము 25వ వచనాన్ని గమనిద్దాం. 37వ అధ్యాయము 25వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, ఇక్కడ జరుగుతున్న సందర్భము సహోదరులంతా కలిసి యోసేపును ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో జరిగిన సందర్భం ఇది. వీడిని చంపేద్దామా, లేకపోతే ఎక్కడ తోసేద్దామా, లేకపోతే వీడిని ఏదన్నా చేద్దామా అని ఆలోచన చేసే సమయంలో మనకి ఒక సందర్భం కనపడుతుంది. ఏమిటా సందర్భం? వారు భోజనం కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోటకు గుగ్గిలము మస్తకియు బోలమును మోయిచున్న వంటలతో ఇష్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండు. ఎక్కడి నుంచి వస్తున్నారట? గిలాదు నుంచి వచ్చుచున్నారు. సో గిలాద్ అనేది ఇట్స్ ఫేమస్ ఫర్ మెడిసినల్ ప్లాంట్స్. అంటే ఏది విస్తారముగా ఏ ప్రదేశంలో అయితే ఉందో అది అక్కడ లేకుండా పోవటము అనేది అన్ని సియోనులో దేవుడు యెహోవా లేకపోవడంతో పోలుస్తున్నాడు ఇర్మియా గారు. చూడండి, అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రసన్నత సియోనులోనే లేదా అనే ప్రశ్న కనుక మనం ఆలోచిస్తే, గిలాద్ అనే ప్రాంతము ఎక్కడ చూసినా మొక్కలే కదా. అలాంటి ప్రాంతంలో అసలు గుగ్గిలం లేదా? చూడండి పిల్లలు, అంటే విస్తారముగా దొరికే ప్రదేశము కూడా కొరత ఏర్పడుతూ ఉంది. అంటే విస్తారమైన దేవుని కృపకు కూడా కొరత వచ్చింది. అది దేవుని వలన వచ్చినదా లేక యూదావారి వలన వచ్చినదా? దేవుని కృప మనకు కొరతగా మన వలన వచ్చిందా, దేవుని వలన జరిగిందా? వారు దేవునికి లోబడకపోవటం వలన. కృప విస్తారంగా ఇవ్వడానికి, అలాగే అనీతిమంతుణ్ణి ప్రేమించడానికి, అన్యాయస్తుణ్ణి, హంతకుణ్ణి కూడా ప్రేమించడానికి దేవుడు రెడీ. కానీ ఆ హంతకుడైన వాళ్ళు కానీ లేక మనము కానీ దేవుణ్ణి ప్రేమించడానికి, ఆయన ఆజ్ఞలను గైకొనడానికి రెడీగా లేదు.
యూదా వారు కూడా ఎలా ఉన్నారట? మాయా రకమైన విగ్రహాలను పెట్టుకుని దేవుణ్ణి దూరం చేసుకుని ఆయన కోపం పుట్టించారు. కోపం పుట్టిస్తే సియోను నాది అని చెప్పిన దేవుడు సియోనులోనే లేకుండా పోయాడు. సియోనులో ఆయన ప్రభావం వెడలిపోయింది అని చెప్పి ఎన్ని రకాల సిగ్నల్స్ మనకి కనబడుతున్నాయి చూడండి ప్రియులారా. షిలోహుకు జరిగినట్టు జరుగుతుంది అని చెప్తున్నాడు ఈ ప్రదేశానికి. చూసాం మనం షిలోహులో దేవుని ప్రభావం వెడలిపోయింది అని. అప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటారేమో, వెనకటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏలీ కాలంలో ఏ విధంగా జరిగింది కదా, దేవుని ప్రభావం వెళ్ళిపోయింది కదా, అలాగా దేవుని ప్రభావం వెళ్ళిపోతుందేమో అని చెప్తూ ఇక్కడ కూడా గుగ్గిలము లేదా గిలాదులు అంటే గిలాదులో ఉండే గుగ్గిలము దెబ్బకు నివారణకు వేసే మందు. ఆ మందు అక్కడ విరివిగా దొరుకుతుంది, చాలా ఎక్కువగా దొరుకుతుంది అనే ప్రదేశం. ఫర్ ఎగ్జాంపుల్ మనము కేరళ అనే రాష్ట్రం తీసుకున్నాం అనుకోండి. కేరళ దేనికి ఫేమస్ చెప్పండి? ఎక్కువ కోకోనట్స్. అక్కడ కోకోనట్స్ లేవు అన్నాం అనుకోండి, కేరళలో లేవా అనే ప్రశ్న వస్తుంది మనకి. అవునా కాదండి? సో అట్లాగా సముద్రపు నీరు ఉన్నాయి. సముద్రపు నీరు ఉప్పగా ఉంటాయని మనకు తెలుసు, కానీ సముద్రపు నీరులో ఉప్పే లేకుండా పోయింది అనుకోండి, ఉప్పు ఎక్కడి నుంచి తయారు చేస్తారు? సముద్రపు నీరులో ఉప్పు లేదా? సో ఇక్కడ దేవుని ప్రభావం కూడా సియోనులో లేదు అని ఇర్మియా గారు బాధపడుతూ ఆయన అంటున్న మాట, గిలాదులో గుగ్గిలమేమీ లేదా, అక్కడ ఏ వైద్యుడునూ లేడా, అసలు వైద్యుడే లేడా. ఎందుకు? నాకు కలిగిన దుఃఖోపశాంతి ఎలా కలుగుతుంది? ఏ వైద్యుడితో కలుగుతుంది? ఏ వైద్యుని వలన నాకు సమాధానం కలుగుతుంది? ఏ వైద్యుని వలన దుఃఖోపశాంతి కలుగుతుంది అని చెప్పి అడుగుతున్నాడు. నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది? ఎందుకు వీరికి స్వస్థత కలగట్లేదు? దెబ్బ మీద దెబ్బ, కృప వెంబడి కృప అన్నట్లుగానే ఇక్కడ వీళ్ళకైతే దెబ్బ మీద దెబ్బ అన్నట్టు వరుసగా వస్తూనే ఉన్నాయి, దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మెల్లగా దేవుడు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. అన్యులకు వారిని అప్పగించబోతున్నాడు. అన్యులు మహాక్రూరులు, వారిని వీరు క్షమించరు, అలాంటి వారి చేతికి అప్పగించబోతున్నాడని చెప్తూ దానికి కారణం మీరే కదా అంటున్నాడు ఆయన. ఎందుకని ఏమంటున్నాడు చూడండి. విగ్రహముల చేతను అన్యమైన మాయారూపముల చేతను నాకేల కోపం తెప్పించిరి. దేవుడికి ఎలా కోపం తెప్పించారు చూడండి పిల్లలు. సో ఇక్కడ ఇవన్నీ తలుచుకుంటూ ఇర్మియా గారు ఎంతో బాధపడుతూ ఉన్నారు. 9వ అధ్యాయంలో కనుక వచ్చినట్లయితే ఆయన అంటున్న మాట, మొదటి వచనాన్ని చదువుకుందాం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడ్చున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. అంటే వారి గురించి రోధించే వారు కూడా ఉంటారో ఉండరో, అంతగా నాశనం అయిపోతుంటే వారి గురించి నేను రోధిస్తూ ఉంటాను. నా జనుల్లో హతమైపోయిన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు. దివారాత్రము అంటే పగలు రాత్రి వాళ్ళ గురించి అంగలారుస్తూ ఏడ్చే శక్తిని, బలమును నాకు ఇవ్వాలి దేవుడు అన్నట్లుగా ఆయన అంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ వీరందరూ మాత్రము ఇర్మియా ఎంత బాధపడుతున్నా కానీ వీళ్ళలో ఏం చలనం కలగట్లేదు. ఇప్పటికైనా దేవుని వైపు తిరుగుదామని కానీ దేవుని మాట విందామని కానీ ఎవ్వరికీ కలగట్లేదు. చూడండి అంటూ ఇర్మియా గారు ఏమంటున్నారు, నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఆహాహా, అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు. నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవుదును. వెండ్లను తొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు. దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. నన్ను ఎరగక కీడు వెంట కీడు చేయించు ప్రవర్తించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. వారు దేన్ని అభ్యాసం చేస్తూ ఉన్నారట? వీళ్ళు యూదావారు దేన్ని అభ్యాసం చేస్తున్నారట? వెండ్లను తొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై తమ నాలుకలను వంచుతున్నారట. వెండ్లను వంచి అంటే అర్థం ఏంటి? వెండ్లను తొక్కి వంచినట్లు. వెండ్లు అంటే ఏంటి? బాణమును వంచి కడతారు కదా. సో అలాగా దాన్ని సాధు చేసుకున్నట్టు వీరు కూడా నాలుకలను వంచి అబద్ధాలు ఆడటానికి లేక నాలుకలతో వారు అభ్యాసం చేస్తున్నారు. తమ నాలుకలను వంచుతున్నారు అని చెప్తున్నాడు. దేశములో అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు. దేశంలో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. నన్ను ఎరగక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు.
దేవుడు చెప్తున్న మాట, కీడు వెంట కీడు చేస్తూనే ఉన్నారు. చేస్తూ నాలుకతో వారు అభ్యాసం చేస్తున్నారు, అబద్ధాలు ఆడటానికే అభ్యాసం చేస్తున్నారు చెప్తూ ఇప్పుడు దేవుడు అంటున్న మాట గమనిద్దాం జాగ్రత్తగా. 4వ వచనం, మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలను. ఏ సహోదరునినైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు తండ్రి గొట్టయి తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలుకొక ప్రతివాడును తన పొరుగువానిని వంచును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుట వారి తప్పులు పట్టవలనని ప్రయాసపడదురు. నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది, వారు కపటులై నన్ను తెలుసుకొననుకున్నారు. ఇదే యెహోవా వాక్కు. చూడండి పిల్ల, ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలకక ప్రతివాడును తన పొరుగువానిని వంచును. సత్యము పలకక ప్రతివాడు పొరుగువాడిని వంచిస్తూనే ఉన్నాడట. సత్యము అనేది ఇట్లా ఏంటి? ఇక్కడ ఆలోచిస్తే, సత్యము అనేది గనక మనం ఆలోచిస్తే, ప్రతి పొరుగువాడు కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలకక ప్రతివాడును తన పొరుగువాడిని వంచుచున్నాడు. సత్యము అసలు అనేది గనక ఆలోచిస్తే మనం ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప సాధనాలలో ఒక మంచి సాధనం ఇది. అంటే ఇట్స్ ఎ గ్రేట్ వెపన్. ఇట్ హెస్ బీన్ గివెన్ టు అస్ ఇన్ ది స్పిరిచువల్ ఆర్సనల్. అంటే ఈ ప్రపంచంలో మనము అపరాధ శక్తులు ఎదుర్కోవడానికైనా కానీ, లేక సాతానును ఎదిరించడానికైనా కానీ, వంచకులను ఎదిరించడానికైనా కానీ మనకు దేవుడిచ్చిన ఒక గొప్ప సాధనం ఏంటయ్యా అంటే సత్యం. ఒక వెపన్. అయితే ఈ సత్యము పలకకుండా వీరు పొరుగువాని మీద ప్రతివాని మీద కొండెములు చెప్పుచు, సత్యం పలకకుండా వీరు అసత్యం పలకడానికే తమ నాలుకను అభ్యాసం చేస్తున్నారట. అసత్యం పలకడానికే అభ్యాసం చేస్తున్నారు. అసత్యం పలికితే తప్పేంటండి అని ఒక రకంగా అంటే, అసత్యం పలికితే తప్పేంటి? అసత్యం పలకటం వల్ల తప్పేంటి? దేవునికి అసత్యం ఆడటము అనేది ఏంటి? ఒక రకంగా మనము ఇందాక చెప్పుకున్నది, మనము సత్యం అనేది మనకి ఇవ్వబడిన ఒక ఆయుధము అని చెప్పాము. ఎలాగ సత్యం అనేది మనకు ఆయుధం అయిందో, అసత్యము అనేది కూడా ఒకడికి ఆయుధం. అసత్యం అనేది కూడా ఒకడికి ఆయుధం. ఎవరికది చెప్పండి? సాతానుకు ఆయుధం. అంటే నువ్వు సత్యం పలకకుండా ఉన్నంత కాలము ఆ ప్లేస్ లో దేనికి అవకాశం ఇస్తున్నట్టు? అసత్యానికి అవకాశం. అసత్యం అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం మనం? సాతాను. అంటే సత్యము పలకకపోవుట వలన నువ్వేం తయారు చేస్తున్నావంటే, నువ్వు ఒక చక్కని వాతావరణాన్ని సాతానుకు అందిస్తున్నావు. ఎప్పుడైతే నువ్వు అబద్ధం పలుకుతావో వెంటనే సాతాను ఆ ప్రదేశంలోకి వచ్చేసేసి ఆ స్థానాన్ని ఆక్రమించేస్తున్నాడు. తన శక్తిని పెంపొందించుకుంటున్నాడు. నువ్వు అబద్ధం మీద అబద్ధం కానీ, అసత్యం మీద అసత్యం చెప్తున్న కొద్దీ తన బలం పెరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనము సాతానుకు ఒక మంచి వాతావరణాన్ని కల్పించామో, సత్యం ఇక దూరంగా వెళ్ళిపోతుంది. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 అసహ్యములే అని చెప్పి ఒక మాట ఉంటుంది సామెతల గ్రంథంలో. చూద్దాం ఆ మాట. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16-17 వచనాలను చూడండి. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదము,
లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించు వాడును. చాలు. కళ్ళలాడు నాలుకయు ఏంటిదండి? కళ్ళలాడు నాలుకయు అంటే అబద్ధాలు చెప్పే నాలుక. ఏ లయింగ్ టంగ్ ఈస్ అబామినల్ టు ద గాడ్. అంటే దేవునికి అసహ్యమైనది అది, ఆయనకి ఇష్టమే లేదు. అంటే కళ్ళలాడే నాలుక. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో తను చెప్పిన దాని ప్రకారం వీరు నాలుకతో ఏం అభ్యాసం చేస్తున్నారు? నాలుకని వంచుతున్నారు, నాలుకని సాధు చేస్తున్నారు. దేనికంటే అబద్ధాలు పలకడానికి దాన్ని ప్రాక్టీస్ చేపిస్తున్నారు. నాలుక చిన్నప్పుడు మాటలు రానప్పుడు మనం చిన్నపిల్లలకు, ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లలు మనం ఏది మాట్లాడితే తిరిగి వాళ్ళు అదే మాట్లాడతారు. మనం ఏదైనా మంచి మాటలు చెప్పామనుకోండి, తిరిగి మంచి మాటలు మాట్లాడతారు. అవే మనం చెడు మాటలు పలికామనుకోండి, అది చెడు అనేది వారికి తెలియక అదే పలుకుతారా లేదా? అదే పలుకుతారు. అంటే చెడుని అభ్యాసం చేయించటము, చెడుని అభ్యసించటము అంటే చెడుని పలకడానికి నాలుకను దానికి తగినట్లుగా తయారు చేసుకోవడం అనమాట. చెడును అభ్యాసం చేయటం అది దేవునికి అసహ్యమైనది. లయింగ్ టంగ్ అనేది చెప్తున్నాడు. అసహ్యం అట దేవుడికి అది, కలలాడే నాలుక. ఇలాగా సత్యం పలకకుండా అసత్యాలు ఆడుతూ మనము సాతానుకు మంచి ప్లేస్ ఇవ్వటం వల్ల సత్యం కూడా ఏమైపోతుందంటే ఈ రోజున సంత వీధిలో పడిపోయిందని ప్రవక్త గారు మాట్లాడుతున్నారు, యెషయా గారు. చూద్దామన్నమాట. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 4-5 వచనాలను గమనిద్దాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 4 మరియు 5 వచనాలు గమనిద్దాం. నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలుకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడుకును గర్భము ధరించి పాపమును కందు. నీతిని బట్టి ఎవడునూ సాక్ష్యం పలకడట, సత్యమును బట్టి ఎవడునూ వ్యాజ్యమాడాడు. సత్యమును బట్టి ఎవడునూ వ్యాజ్యమాడాడు అంటే సత్యం వైపు ఉండటానికి కూడా ఇష్టపడరు. ఈ రోజుల ప్రపంచం కూడా అలాగే ఉంది. సత్యం ఎక్కువ మాట్లాడినా కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు. సంఘాల్లో కానీ లేకపోయినా ఇళ్లలో కానీ, వీడు సత్యహరిశ్చంద్రుడురా, మరి దిగొచ్చాడు, అన్ని నిజాలు చెప్తాడు అన్నట్లుగా కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు. సో ఇక్కడ సత్యమును బట్టి ఎవడునూ వ్యాజ్యమాడాడు అంటే సత్యం వైపు ఉండడానికి ఇష్టపడరు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. అదే 14వ వచనం గమనిద్దాం. ఇదే అధ్యాయం 14వ వచనాన్ని కనుక గమనిస్తే, న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు. సత్యము లేకపోయేను, చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు. సత్యము లేకపోయినా, అసలు సత్యమే లేదు అంటే కంప్లీట్గా మన జీవితము మనమంతా కూడా అసత్యాలతో కూడుగట్టుకుని చుట్టూ సరౌండింగ్ అంతా కూడా అబద్ధాలతోనే మన జీవితాలు గడుస్తూ ఉన్నాయి, ముందుకు వెళుతూ ఉన్నాయి. తద్వారా మనం చేస్తున్నది ఏంటి ప్రియులారా? సాతానుకు మంచి బలాన్ని మనమే అందిస్తున్నాము. అసత్యాలు ఎక్కువ మాట్లాడటం ద్వారా, దేవునికి అయిష్టమైన పనులను చేయటం ద్వారా సాతానుకు మంచి బలాన్ని మనమే కలుగు చేస్తూ ఉన్నాము అని చెప్పబడుతుంది. బైబిల్లో మనకి ఉన్న లేఖనాల్లో వంచే మాటలు కానీ, వంచన కలిగేవి కానీ, సందర్భాలు కానీ అంత్య దినాల్లో బహుగా వస్తాయి అని చెప్పి రాయబడింది. అలాగే బైబిల్లో మనం చదువుకున్న స్క్రిప్చర్స్ అన్నింటిలోనూ కూడా అన్ని లేఖనాల్లో వంచన, మోసము, అబద్ధము అనే మాటలు అనేవి చాలా చోట్ల మనకు కనపడతాయి. అవునా కాదండి? అంత్య దినాల్లోనూ కూడా మనము బహుగా అంత్యక్రీస్తు వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలికే వాళ్ళు కూడా వస్తారు అని మనకు ముందే లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. సో ఇట్లాగా అసత్యం అనేది మన ప్రపంచంలో మనమున్న ఇప్పుడు ప్రజెంట్ కండిషన్లో మనతో పాటుగా మింగిలైపోయింది. దాన్ని మన నుంచి వేరు చేయాలి అని దేవుడు ఇష్టపడుతూ, దేవుడు అంటున్న మాట, మీరు సత్యమును అనుసరించి నడుచుకోవాలి అని కలలాడే నాలుక నాకు అవసరం లేదు అన్నట్లుగా దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే
పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటున్నాడు. ఒకసారి చూద్దాం. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలను చూద్దాం. అవును సహోదరులారా, మా ప్రయాసం కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టం చేసి జీవనం చేసి 9-10 సిస్టర్. రెండవది తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9-10. రెండో పత్రిక రెండవది. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక్రియలతోను మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతోను నశించున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. సాతాను కనబరిచే బలం ఎక్కడ ఉంటుందంటే, సాతానికి బలం ఎక్కడ ఉంటుందని రాయబడింది పిల్లరా. ఎంత చక్కగా రాశారో చూడండి. సాతానుకు బలం ఎక్కడ ఉంటుంది? దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనబరుచు బలము అనుసరించి ఉండును. అంటే సాతాను బలం ఎక్కడ కనబడుతుంది? ఇప్పుడు ఒక్కసారి మనం అబద్ధం చెప్పినప్పుడల్లా సాతాను బలం ఎక్కడ కనబడుతున్నట్టు చెప్పండి. మనం అబద్ధం చెప్పాము, అసత్యం పలికాము, అప్పుడు సాతాను బలం ఎక్కడ కనబడుతుంది? మనలోనే కనబడుతుంది. మన దేహంలోనే ఆ బలాన్ని మనం కనబరుస్తున్నాం. అంటే మనం ఏమిస్తున్నామంటే అవకాశాన్ని కల్పిస్తున్నాం. చూడండి 9వ వచనంలో, నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. చూడండి, అయితే ఇక్కడ అసత్యము పలుకుట ద్వారా మనము సాతానికి బలమిచ్చిన వారిగా అవుతున్నాం. ఎందుకు సాతానికి బలమిచ్చిన వారిగా అవుతున్నాము అనంటే, సత్యాన్ని ఎందుకు వెంబడించలేకపోతున్నాము, సత్యాన్ని అనుసరించి ఎందుకు మనం ఉండలేకపోతున్నాము? ఎందుకు ఉండలేకపోతున్నాము? ఎందుకు ఉండలేకపోతున్నాము? సత్య విషయమైన ప్రేమ అవలంబింపక. ఎందుకు ఉండలేకపోతున్నాము అని అంటే, ఎందుకు నేను ప్రశ్న అడుగుతున్నానంటే, నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అందరికీ మాట్లాడే నాకు మీకు కూడా ఎందుకు అవలంబించలేకపోతున్నాము అని అంటే, ఏదైనా జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనము అసత్యం ఆడినప్పుడు చిన్న చేంగు కుట్టింది అనుకోండి, మనకి లేక ఒక తేలు కుట్టింది అనుకోండి, నెక్స్ట్ టైం ఏం చేస్తాము? నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు మరలా కుట్టింది అనుకోండి, థర్డ్ టైం ఏం చేస్తాము? ప్రొటెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు తేలు కుట్టింది, రెండోసారి మాట్లాడినప్పుడు తేలు కుట్టింది, మూడోసారి ఏం చేస్తాం మనం? తేలు నుంచి దూరంగా వెళ్ళి అబద్ధం చెప్తామా? లేక అబద్ధం చెప్తుంటే తేలు కుడుతుంది కదా అని చెప్పేసి మానుకుంటామా? మానుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, యూదావారు కూడా తప్పులు చేస్తున్నంత కాలము చేసినప్పుడు, విగ్రహారాధన చేసిన వెంబటనే ఏం కలగలేదు కదా, ఏం జరగలేదు కదా, సృష్టి నాశనం ఏం కాలేదుగా. అంటే ఏంటంటే, దేవుని యొక్క సహనాన్ని మనం పరీక్షిస్తుంటాం అన్నమాట. ఏం చేయలేదుగా దేవుడు. నేను నిన్న 4-5 మాటలు చెప్పాను, అబద్ధం మాటలు చెప్పాను, ఈరోజు నాకు వెంటనే కీడేం కలగలేదుగా. యూదావారు కూడా ఇన్ని సంవత్సరాల కాలము అన్య దేవతా విగ్రహాలను పెట్టుకుని పోషిస్తూ తమ కుమార్తెలను అగ్నిగుండము దాటిస్తూ
దేవుని యొక్క సహనాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటాం. ఎప్పుడు మనకేం జరగలేదే అన్నప్పుడు దాన్ని నమ్మి ఓహో చెప్పినా పర్వాలేదు, ఏం జరగట్లేదు. అదే ఏదైనా జరిగిందనుకోండి వెంటనే అమ్మో ఇలా జరుగుతుంది అని చెప్పి జాగ్రత్త పడతామేమో. అలా చేయడానికే అప్పుడప్పుడన్నా దేవుడు వారికి ఉపద్రవాలను, కరువు కాటకాలను, లేక వేరే వారికి అప్పగించడం ఇవన్నీ చేస్తున్నాడు దేవుడు. ఇన్ని చేసినా కానీ మరలా వారు తిరిగి పూర్వస్థితికి వస్తూనే ఉన్నారు, అబద్ధాలు మాట్లాడుతూనే ఉన్నారు. అయితే కీర్తన గ్రంథంలో 35వ కీర్తన 28వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపము చేయును. నాలుకట దేవుని నీతిని గూర్చి అలాగే నీ కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపము చేయును అని చెప్పి దావీదు గారు మాట్లాడుతున్నారు. దావీదు గారు తన కీర్తనలో ఎంత చక్కని మాటలు మాట్లాడుతున్నారు చూడండి. ఏ నాలుకతో అయితే మనం అబద్ధాలు మాట్లాడతాము, ఏ నాలుకతో అయితే మనకు అనుకూలంగా ఎదుటి వారికి విరోధంగా చెడ్డ మాటలలో పలుకుతాము, కానీ ఆ నాలుకని మనం అలా ఉపయోగిస్తుంటే దావీదు మాత్రము తన నాలుకని ఏ విధంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు? దేవుని నీతిని గురించి అలాగే ఆయన నీ కీర్తిని గురించి నేను దినమెల్లా సల్లాపము చేయును. అంటే దేవుని కీర్తించడానికి, దేవుని స్తుతించడానికి మన నాలుకలను మనము అభ్యాసం చేసేవారుగా ఉండాలి. మనం చేస్తున్నామా అంటే అర్థం ఏంటంటే, ద మోర్ వర్క్ యూ గివ్ టు యువర్ టంగ్, నువ్వు ఎంత పనిని నువ్వు నీ యొక్క నాలుగుకి ఇవ్వగలుగుతున్నావు, ఇస్తున్నావా? ఫర్ ఎగ్జాంపుల్ దేవుని వాక్యాన్ని నువ్వు 4 hours చదివారనుకోండి, మీరు నాలుగుకు పనేనాది చదివినప్పుడల్లా? అంతేనండి. చదువుతున్నప్పుడల్లా నాలుగుకు పనేనా అది? నాలుగు మనం అభ్యాసం చేస్తున్నట్టేనా? సో దావీదు గారి లాగా దావీదు హృదయం మనకు ఉండాలి. ఈ నాలుకతో మనము దేవుణ్ణి స్తుతించే వారంగా, ఆయన నీతిని కొనియాడే వారంగా ఉండాలి, కానీ అబద్ధాలు మాట్లాడే వారంగా కానీ, అలాగే సాతానికి బలమిచ్చే పనులు చేసే విధంగా మనం ఉండకూడదని దావీదు గారు తన కీర్తనలో తెలియజేస్తున్నారు. అలాగే 37వ కీర్తనలోనూ కూడా దావీదు గారు మరి ఒక మాట అంటున్నారు చూడండి. 37వ కీర్తన 30వ వచనాన్ని కనుక గమనించినట్లయితే, నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. నీతిమంతుడై ఉంటే వారి నోరు జ్ఞానమును వచించును, వీరి నాలుక న్యాయమును ప్రకటిస్తుంది. నీతిమంతులైతే వారి నాలుక న్యాయాన్ని ప్రకటిస్తుంది కానీ అన్యాయాన్ని ప్రకటించదు అని చెప్పి దావీదు గారు తన మాటల్లో మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మనము ఇందాక చెప్పుకున్న ప్రకారము సత్యము అనేది ఒక గొప్ప ఆయుధము మనకి ఇవ్వబడింది అని చెప్పుకున్నాం. సత్యం అనేది ఒక గొప్ప ఆయుధంగా మనకి ఇవ్వబడింది అని మనం చెప్పుకున్నాం. ఇది పౌలు గారు కూడా తను రాసిన ఒక పత్రికలో మాట్లాడుతూ చెప్పినట్టు మనము అందరికీ తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం 14వ వచనాన్ని కనుక గమనిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 మరియు 14 వచనాలు గమనిద్దాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమరువు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలబడుడి. ఇదేంటిది? ఇది మనందరికీ తెలుసు. సర్వాంగ కవచం, ఆర్మర్ ఆఫ్ గాడ్ అని అంటారు. దేవుడిచ్చే సర్వాంగ కవచంలో మొట్టమొదటిది ఏంటి? నడుమునకు ఏం కట్టుకోవాలి? సత్యం అనే దట్టి కట్టుకోవాలి. సత్యం అనే దట్టి కట్టుకోవాలి అంటే అర్థం ఏంటి? దట్టి అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ బెల్ట్. అంటే ఇది నడుము మీద పెట్టుకునే ఒక బెల్ట్ అనేది. బెల్ట్ జనరల్గా ఎప్పుడు కట్టుకుంటారు?
సిద్ధపాటు. సిద్ధపాటు అవి వెళ్ళేటప్పుడు సిద్ధంగా ఉండాలి. లేదా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఒక పర్పస్ మీద వెళ్ళేటప్పుడు అంటే సిద్ధపడినప్పుడు నువ్వు అంటే ఎప్పుడు ఎవరు రెడీగా ఉండాలి అంటే నీ దగ్గర మొట్టమొదటి ఏ ఆయుధం ఉండాలి? సత్యం అనే ఆయుధం ఉండాలి. సత్యం అనే దట్టి కట్టుకోవాలి నువ్వు. అది రెడీగా ఉండాలి. ఎప్పుడైనా కానీ నీ దగ్గర సత్యం అనేది ఒక ఆయుధం ఉండాలి. అసలు సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? దీని లేఖనాల ప్రకారము దేవుని వాక్యమే సత్యం, దేవుడే సత్యం. దేవుని వాక్యమే సత్యం. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ పని చేయాలన్నా నీ దగ్గర ఏముండాలి? దేవుని వాక్యం. దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం అనే సిద్ధపాటు మనసు నీకు ఉండాలి. ఆ సిద్ధపాటుతో నువ్వు సత్యం అనే దట్టి కట్టుకోవాలి. సో ఇది అపవాదిని ఎదిరించడానికి, అపవాది తంత్రములను మనం లయం చేయడానికి ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. అంటే అందులో ముందు మనకి ఫస్ట్ ఉండవలసిన ఆయుధమే సత్యం. ఈ సత్యం అనే దట్టి కట్టుకొని ముందు మనము రెడీగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యమే సత్యం. సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యమే సత్యం. అంటే వాక్యంతో మనం ఎప్పుడూ సిద్ధపాటు మనసుగా కలిగి ఉండాలి. వాక్యాన్ని మనము అలంకరించుకోవాలి అని చెప్పి మనకు కనబడుతుంది. అయితే దేవుడిచ్చే సర్వాంగ కవచంలో ఈ వాక్యాన్ని మనము కట్టుకుంటాం, కరెక్టే. అయితే దేవుడు మన విషయంలో రెండు విషయాల్లో సత్యము స్థిరపరచబడాలి అని కోరుకుంటున్నాడు. సత్యం స్థిరపరచబడాలని రెండు విషయాల్లో దేవుడు కోరుకుంటున్నాడు. ఒకటి ఏంటంటే మన పర్సనల్ లైఫ్. మన పర్సనల్ లైఫ్ అంటే మనము జీవించే జీవనంలో సత్యము మనకు ఒక దట్టిలాగా ఉండాలి. ఎప్పుడు అది వాక్యము దట్టి కట్టుకున్నాము అని అంటే అర్థం ఏంటంటే అది మనం కడుతున్నాము, అలాగే మనకు అది ఒక ప్రొటెక్షన్ లాగా ఉంది. అపవాద శక్తుల నుంచి ఒక ప్రొటెక్షన్గా ఉండాలి అని అంటే సత్యం మన దగ్గర ఉండాలి, వాక్యం మన దగ్గర ఉండాలి అని చెప్పి. సో ప్రతి వాడి యొక్క పర్సనల్ లైఫ్లో సత్యం ఉంటే మన దగ్గర సత్యం ఉంది కాబట్టి అసత్యం అనేది ఉండడానికి ప్లేస్ ఉంటుందంటారా, ఉండదంటారా? So Satan or Satan has nowhere to stand when he is confronted with truth. సత్యం ఎప్పుడైతే ఎదురొస్తుందో సాతాన్ అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోతాడు. సో నీ దగ్గర ఉంది అంటే నీ దగ్గర రావడానికి భయపడతాడు. సో అది లేదు అని అంటే నీ దగ్గర రావడానికి ఇష్టపడతాడు. సో అందుకోసమనే అది మన దగ్గర సత్యం అనేది ఉంది, దేవుని వాక్యం ఉంది. వాక్యముతోనే ప్రభు అయిన క్రీస్తు సాతానుని ఏ విధంగా ఎదిరించాడు? కొట్టాడా సాతాన్ని? వాక్యముతోనే సాతాన్ని ఎదిరించడానికి దేవుని దగ్గర, క్రీస్తు దగ్గర వాక్యం ఉంది. అందుకే నువ్వు ఎదిరించాలి అని అంటే నీ స్థితిగతులను లేకపోతే ఈ పరిస్థితులను ఎదిరించాలన్నా కూడా వాక్యం అనేది నీ దగ్గర ఉండాలి. వాక్యం అనేది మన పాదములకు దీపము, వెలుగై ఉన్నది, మన త్రోవకు వెలుగై ఉన్నది, మన వెళ్ళే త్రోవ. సో వాక్యం ఉంది కాబట్టి సాతాన్ని ఎదిరించగలిగాం. సో దేవుడు మన జీవితంలో ప్రతి వారి పర్సనల్ లైఫ్లో సత్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పాలనుకుంటున్నాడు. అట్ ద సేమ్ టైం సెకండ్ పాయింట్, దేవుడు ఎక్కడ సత్యం ఉండాలనుకుంటున్నాడంటే మీరు వెళ్ళే సంఘాలలో సత్యం ఉండాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే సంఘము సత్యమునకు ఆధారభూతమై ఉన్నది అని పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో మాట్లాడతారు. ఒకసారి చూద్దాం ఆ మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని గమనిద్దాం. అధ్యాయము 15వ వచనాన్ని గమనిద్దాం. పౌలు గారు, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలను అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఒక సంఘం నిలబడాలంటే ముందు సత్యవాక్యం ఉండాలి. వాక్యాన్ని సరిగా ఉపదేశించేదిగా ఉండాలంటే చమత్కారమైన కథలు, కల్పనా కథలు, లేనివి కల్పించి లేనివి తెప్పించి
వాటితో మెప్పించాలని చూడటం కూడా కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, పేతురు గారి గురించి మీకు తెలుసు. రూపాంతర కొండ అని ఒక టాపిక్ ఉంటుంది, జ్ఞాపకం ఉందా మీకు? మత్తయి సువార్తలోను, మార్కులోను, లూకాలోను 3 సువార్తల్లోనూ ఈ విషయం పొందుపరచబడి ఉంటుంది, రూపాంతర కొండ అని. జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉంది కదా. 3 సువార్తల్లోనూ ఉంటుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో కనపడుతుంది మనకి, మార్కు 9వ అధ్యాయంలో కనపడుతుంది, లూకాలోను 9వ అధ్యాయంలోనే కనపడుతుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయం కనుక మనం గమనించినట్లయితే, ఒక ముగ్గురిని ప్రభువైన క్రీస్తు వారు వెంట పెట్టుకుని ఆ కొండ మీదకి తీసుకువెళ్తారు. జ్ఞాపకం ఉందా? ఎవరెవరిని? యాకోబును, పేతురు, యాకోబు, యోహాను. వీరి ముగ్గురిని తీసుకుని వెళ్తారు. వీరి ముగ్గురిని పైకి తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు రూపాంతరం పొందుతాడు. ప్రభువైన క్రీస్తు రూపాంతరం పొందుతాడు. రూపాంతరము పొందటము అనేది పేతురు గారు కళ్ళారా చూశారు. చూడలేదా? చూశారు. అయితే ఇలా వీళ్ళు కళ్ళారా చూసినా కానీ తమ బోధల్లో కానీ తమ చెప్పే మాటల్లోనూ కానీ ఏ విధమైన కల్పనలు కానీ లేనిది ఉన్నట్టుగా కానీ ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు చూశాను అని ఆయన తను రాసిన పత్రికలో పొందుపరిచాడు. అది చూద్దాం ఆ మాట కూడా. అయితే రూపాంతర కొండ అనేది చాలా వరకు చరిత్రకారులు ఏ కొండ అని చాలామంది ఇప్పటికీ దాని మీద డిబేట్స్ నడుస్తుంటాయి. కొంతమంది దాన్ని హెర్మోను కొండ అంటారు, కొంతమంది తాబోరు కొండ అని చెప్తుంటారు చాలామంది. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని ద మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరము పొందుట అని చెప్పి కనబడుతుంది. అయితే ఇక్కడ మనం జరిగేది ఏంటో ఒకసారి గమనిద్దాం. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతాను, గమనించండి. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. ఇక్కడ ఎత్తైన కొండ మీదకి వెళ్ళటం అంటే ఇదే స్టోరీ ఇంకొక వ్యక్తి జీవితంలో కూడా జరుగుతుంది. ఎవరి జీవితం చెప్పండి? మోషే గారి జీవితంలో. నిర్గమకాండ 34వ అధ్యాయం ఆయన సినాయి పర్వతం మీద వెళ్ళే సందర్భం కూడా ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ ఆ కొండపైకి వెళ్ళిన తర్వాత ప్రభువైన క్రీస్తు రూపాంతరము పొందిన తర్వాత ఏ విధంగా మారుతున్నాడు? ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను, సూర్యుని వలె ముఖము సూర్యుని వలె ప్రకాశించుచుండెను. సో అక్కడ ఏలియా వచ్చాడు, మోషే వచ్చాడు, వారితో మాట్లాడుతున్నాడు. మోషే ఏలియా అంటే అర్థము, మోషే అంటే ధర్మశాస్త్రం, ఏలియా అంటే ప్రవక్తల గ్రంథాలు. మోషే ధర్మశాస్త్ర గ్రంథము, ప్రవక్తల గ్రంథాలు, వీళ్ళందరూ మాట్లాడుతున్న వ్యక్తి రాబోయే మెస్సయ్య ఎవరు అనే దాని గురించే, అంటే రాబోయే మెస్సయ్య గురించే మాట్లాడుతున్నారు. సో ధర్మశాస్త్ర గ్రంథం అయినా ప్రవక్తలైనా కానీ వాళ్ళ తరపున వీరిద్దరూ ఎవరితో మాట్లాడుతున్నారు? మెస్సయ్యతో మాట్లాడుతుంటే చూడండి, ప్రభువా ఇక్కడ ఇదిగో మోషే ఏలియా వారికి కనపడి ఆయనతో మాట్లాడుచుండేది. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు కట్టదమని యేసుతో చెప్పాను. ఇది అనటం కరెక్టా రాంగ్ అంటారా? పేతురు గారు ఈ మాట అనటం రాంగ్ అంటారా కరెక్ట్ అంటారా? ప్రభువా ఇక్కడే ఉండిపోదాము, మీ ముగ్గురికి మేము 3 పర్ణశాలలు కడతాము. ఎందుకు రాంగ్ చెప్పండి? అంటే అక్కడ పర్ణశాలలు కట్టుదాం అంటే అక్కడితోనే దేవుని స్వార్థ ఆగిపోతుంది. ఇంకా ఆయన చేయవలసిన పని ఇంకా ఉన్నది కదా పాస్టర్. అదొక పాయింట్. ప్రాణాలు అర్పించాలి. అవును సిస్టర్. ఎందుకనంటే మనుష్య కుమారుడు శ్రమపడి ప్రాణం పెట్టవలసి ఉన్నది
అనేది ముందు జరగబోయేది కాదు అని ఈయన ఇక్కడ ముగ్గురికి కడదాము అనే మాటలో ముగ్గురు అనే మాట చూడండి. మోషే మరియు ఏలియా, ప్రభు అయిన క్రీస్తు. అందుకే దేవుడి స్వరం వెంటనే వినబడి ఎందుకు చెప్పింది అంటే, వీరందరికంటే గొప్పవాడు క్రీస్తు, ఆయన మీకోసం ప్రాణం పెట్టబోతున్నాడు అని చెప్పి మోషే కంటేను ఏలియా కంటేను ధర్మశాస్త్ర గ్రంథములు అలాగే ప్రవక్తల గ్రంథము ఎదురు చూస్తున్న నా ప్రియ కుమారుడు ఈయనే అని చెప్పడానికి వెంటనే ఆయన స్వరము వచ్చేసింది. దేవుని స్వరము, తండ్రి స్వరం ఎలా వినపడుతుందో చూడండి. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టింది. ఆయన మాట వినాలి, ఆయనే ఫైనల్. ద అథారిటీ హ్యాస్ బిన్ గివెన్ టు హిమ్. మోషే కాదు, ఏలియా కాదు, ఆయన అందరికంటే ఘనుడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనకే నేను సర్వాధికారం ఇచ్చి ఉన్నాను, ఆయన మాట వినండి అని చెప్పి అక్కడ వినబడి. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకని చెప్పి వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. వారు కొండ దిగి వచ్చుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించెను. ఈ సంఘటన క్రీస్తు ఏమంటున్నాడు వాళ్ళతో, దీని గురించి మీరు ఎవరితోనూ చెప్పకండి అంటున్నాడు. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించింది. మృతులలో నుండి లేచి వరకు అంటే ఎందుకు ఆ మాట చెప్పాడు దేవుడు చెప్పండి? శిలువ కార్యం జరగాలి. ఎస్, అదొకటి. ఇంకోటి ఏంటంటే, మృతులలో నుండి లేచిన తర్వాత మహిమ దేహాన్ని ధరించుకుంటాడు దేవుడు, క్రీస్తు వారు. ప్లస్ ఇక్కడ మనం ఆగి ఆలోచించాల్సింది ఏంటంటే, 17వ అధ్యాయానికి ముందుగా 16వ అధ్యాయంలో దేవుడు ఒక మాట అంటాడు, క్రీస్తు వారు మాట అంటాడు, ఇక్కడ ఉన్న వారు దేవుని రాజ్యాన్ని చూడకుండా మరణించరు అని చెప్పి ఒక స్టేట్మెంట్ చెప్తాడు. గమనిద్దాం ఆ మాట మనం. ఇరవై 28వ వచనం గమనిద్దాం. 16వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని. దీని అర్థం ఏంటి అంటే, మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చే వరకు ఎక్కడ నిలిచి ఉన్నవారు అని అంటే, అక్కడ ఉన్న తమ శిష్యులు ఉన్నారు. శిష్యుల్లో ఇక్కడున్న వారిలో నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచు వరకు మరణం రుచి చూడరని నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, అప్పటిదాకా శిష్యులు బతికే ఉంటారనే, ఆ శిష్యుల్లో కొంతమంది అన్నా బతుకుంటారనే. కొన్ని దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చిందని చెప్పుకోవచ్చు మనం. నేను ఒకసారి మీకు దేవుని రాజ్యము, పరలోక రాజ్యము అనే ఒక టాపిక్ చెప్పాను, జ్ఞాపకం ఉందా? ప్రియుల? దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చింది అనుకుందాం మనం. మీ మధ్యనే ఉన్నది అని దేవుడు అన్న మాట జ్ఞాపకం ఉందా? మన మధ్యనే ఉన్నది అంటే, ఇక్కడ దేవుని రాజ్యము అని అంటే, దేవుణ్ణి ఎప్పుడైతే మనం మనసులోకి తీసుకుంటామో, ఆయన చేసిన కార్యము సత్యము అని మనం గ్రహిస్తామో, అప్పుడు మనము పరలోక రాజ్యంలో ఉన్నట్టే. అంటే అది మన హృదయాల్లోకి క్రీస్తుని మనము ఆహ్వానించగలిగితే. ఇక్కడ అన్నమాట, మీరు మరణము అంటే వీరిలో ఇక్కడ నుంచిన వారిలో కొందరు పరలోక రాజ్యముతో క్రీస్తు వచ్చే వరకు అని అంటే దీని గురించి చెప్పాడు ఆయన. నెక్స్ట్ రోజు వాళ్ళని తర్వాత రోజు కొండ మీదకి తీసుకెళ్ళి దేవుడు సూర్యుని వలె ప్రకాశించి తెల్లని బట్టలు ధరించుకుంటాము అనగానే మనకి ఏ జ్ఞాపకం రావాలి చెప్పండి?
పునరుత్థానం. తెల్లని బట్టలు ధరించుకొని సూర్యుని వలె ప్రకాశమాయంగా రెండవ రాకడ గుర్తొస్తుందా లేదా? సో రెండవ రాకడ అంటే ఆ మహిమ దేహము ఆయన అప్పుడే వారికి కనబరిచాడు. పునరుత్థానుడు అయిన తర్వాత, అప్పుడు దాకా ఎవరితో చెప్పొద్దు అని అంటే, పునరుత్థానుడు అయిన తర్వాత అప్పుడు పేతురు గారు చెప్పొచ్చు ఏమని, ఈ ముఖము ఈ శరీరాన్ని ఈ మహిమ కలిగిన ఈ దేహాన్ని మేము ఆనాడే కొండ మీద చూసాము, రూపాంతరము పొందాడు ఆయన, ట్రాన్స్ఫిగరేషన్ పొందాడు ఆయన అని చెప్పి మేము చూసాము అని వాళ్ళు చెప్పలా, ఎవరికి చెప్పొద్దన్నాడు క్రీస్తు, చెప్పలేదు. సో ఆయన దేన్ని ఉద్దేశించి అన్నాడంటే దీన్ని ఉద్దేశించే. సో వీరికి తన మహిమ దేహాన్ని లేకపోతే ఆ యొక్క ప్రకాశమానమైన దివ్య రూపాన్ని వీరికి చూపించాడు. అప్పటి వరకు వారు మరణం పొందరు అంటే శిష్యులు గురించి చెప్పిన మాట. క్షమించండి. సో శిష్యులతో అన్నమాట, వీరిలో ఇంకా బ్రతికే ఉంటారంటే ఈ కొండ మీద జరిగే ఈ రూపాంతరం దర్శనం గురించి మాట్లాడినట్టు. చాలామంది ఆ ప్రశ్నకు అడిగితే, అంటే దేవుని రాజ్యం వచ్చే వరకు వీళ్ళు చనిపోకుండా బ్రతికే ఉంటారా, అన్ని సంవత్సరాల కాలం ఎలా ఉంటారు, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడో వచ్చేది కదా అన్న ప్రశ్న వస్తుంది. అంటే ఎప్పుడైతే మన మనసు పొరలు తొలగిపోయి మనసులో ఉన్న మన అబద్ధపు పొరలు కానీ లేకపోతే కల్మషమైన మనసు తొలగిపోయి క్రీస్తు మనకు తేటతెల్లంగా కనపడతాడు దేవుని రాజ్యంలో ఉన్నట్టు. ఇక్కడ వీరికి క్లియర్గా దేవుని యొక్క మహిమ శరీరం క్లియర్గా కనపడింది. సూర్యుని వలె ప్రకాశించిపోయే ముఖము. మోషే అలాగే దిగినప్పుడు ఆయన ముఖము తర్వాత ఫేడ్ అవుట్ అయిపోయింది, కానీ ఈయన కంటిన్యూగా ప్రకాశమానంగా వెలిగే ఆయనగా ఉన్నాడు కాబట్టి తిరిగి పునరుత్థానుడై లేచి ఆ యొక్క శక్తిని, ఆ దేహాన్ని మనకి కనబరిచాడు. అయితే ఇది మనం ఎందుకు చెప్పుకున్నామంటే, ఈ మాటని పేతురు గారు తన పత్రికలో ఒకసారి పొందుపరిచాడు. చూద్దాం, పేతురు రాసిన 2వ పత్రిక చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16 నుంచి 20 వచనాలు చూద్దాం. అనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. మేము అంటే మేము కనులారా ఆయన యొక్క మహత్యాన్ని క్లియర్గా చూసాం. మేము సూర్యుడంత ప్రకాశంగా మానంగా ఆయన ఉన్నాడు, ఆయన శరీరం అంతా కూడా తెల్లగా ఉండిపోయింది. ఆ మహత్యాన్ని మేము చూసి కనులారా చూచిన వారమై చెప్తున్నాం, కానీ మేము చమత్కారంగా కల్పించి లేకపోతే కల్పించిన కథలను అనుసరించి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకను మనం రకరకాల స్టోరీలతో అల్లి మేము చెప్పట్లేదు. మేము ఆయన మహత్యాన్ని చాలా క్లియర్గా చూసాం. చూసి ఆ సందర్భం గురించి చెప్తున్నాడు. ఆయన రూపాంతర కొండ యొక్క సందర్భం గురించి చెప్తున్నాడు. ఆయన మహత్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను శబ్దమును మహాదివ్య మహిమను నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ఇప్పుడు చెప్తున్నాడు, ఆయన పత్రికల్లో చెప్తున్నాడు ఏమని, అప్పుడు మేము ఆయనతోనే ఉన్నాము ఆ కొండ మీదే. ఎప్పుడు దాకా చెప్పొద్దన్నాడు క్రీస్తు వీరిని? ఈ సంగతి గురించి ఎప్పుడు దాకా చెప్పొద్దన్నాడు? తిరిగి పునరుత్థానం లేచిన దాకా మీరు చెప్పొద్దు అన్నాడు. పునరుత్థానుడై లేచాడు ఆయన, అయిపోయింది. కాబట్టి పేతురు గారు తన పత్రిక రాస్తూ అందులో పొందుపరుస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో మేము అక్కడ ఉన్నాము, కళ్ళారా చూసాము ఆయన మహత్యాన్ని, తండ్రి అయిన దేవుని మాటలు విన్నాము అని చెప్తూ ఆ శబ్దమును ఆకాశం నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలుగునిచ్చు దీపమునైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు.
ఇంతకన్నా స్థిరమైన వాక్యం మీకున్నది అని అంటే స్థిరమైన సత్యవాక్యము, దేవుని వాక్యము, వాక్యమే దేవుడు. పేతురు గారు రాశారు కదా, పేతురు గారు ఈ విధంగా రాశారు కదా. యోహాన్ ఏం రాశారు? యోహాన్ ఏం రాశాడు అంటే యోహాన్ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఏం రాశాడు? వాక్యము శరీరధారి అయి వచ్చింది అని చెప్పి ఆయన తన వాక్యం రాశాడు. వీళ్ళిద్దరిని ఎప్పటిదాకా చెప్పొద్దంటే తిరిగి వాళ్ళు దాని కరుణారా చూచినది ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారో చూడండి. యోహాన్ గారు వాక్యము దేవుడై ఉన్నాడు, ఆ దేవుడే శరీరధారి అయి వచ్చాడు, అది మేము కళ్ళారా చూసాము అని చెప్పి యోహాన్ గారు చెప్తే, పేతురు గారు మాత్రం ఏమని చెప్తున్నాడు? అది నేను కళ్ళారా చూశాను అని చెప్తూ అంతకంటే మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమై ఉన్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. వాక్యము పట్ల లక్ష్యం ఉండాలి అని చెప్పి ఈయన చెప్తూ ఉన్నాడు. వాక్యం పట్ల లక్ష్యం ఉండాలి అని చెప్పి చెప్తూ దాన్ని కరెక్ట్గా బోధించే సంఘం అయి ఉండాలి. ఏ కల్పనా కథలో లేకపోతే కల్పించిన కథలో చెప్పేదిగా కాకుండా కరెక్ట్గా ఉండేదిగా ఉండాలి అని చెప్తూ చూడండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. మనం ఊహించి ఏదో ప్రవచనం చెప్పడం అనేది దాని వలన ఏది జరగదు. ఎలా అనగా ప్రవచనం ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ప్రవచనాలను మనం చదివేటప్పుడు కూడా మనం ఎన్ని కూడా దైవావేశం వలన వారి చేత దేవుడు రాయించాడని క్లియర్గా దేవుని వాక్యాన్ని సత్యము అని నమ్మాలి. అలాగా సంఘము కూడా ప్రకటించాలి. సత్యవాక్యాన్ని ప్రకటించే సంఘము, అలాగే సంఘాల్లో సత్యము స్థిరపరచబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి సంఘాలనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే త్వరగా మన ఈ సంఘాల్లో కూడా సత్యమును గూర్చిన వాక్యం ఈ రోజుల్లో కరువైపోతుంది. కల్పనా కథలు, అనుకూలమైన బోధలు, లేకపోతే కాంట్రవర్సీ చేసే బోధలు, ఇలాంటివి చెప్పుకోవటము చాలా ఎక్కువ పరిపాటైపోయింది ప్రేమ. అయితే దేవుడు అంటున్న మాట, ఇక్కడ పేతురు గారు అంటున్న మాట కూడా చూడండి. మనకు అంతకంటే గొప్ప స్థిరమైన ప్రవచన వాక్యం ఉన్నదంట. ప్రవచన వాక్యము ఉన్నది అంటే వేకువ చుక్క మన హృదయాల్లో వెలిగించే వరకు, అంటే క్రీస్తు మన హృదయాల్లో తీసుకున్న వరకు తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నాడు. అయితే వాక్యాన్ని మనము, ఈ యొక్క సత్యాన్ని మనము 4 సందర్భాల్లో 4 రకాలుగా మనం దీన్ని ట్రీట్ చేయాలి. ఎలాగంటే మొదటిది, దేవుని వాక్యం సత్యమని నమ్మాలి. ఫస్ట్ సత్యమని నమ్మినప్పుడు మనము ఇందులో మనకి అపోహలు కానీ, అబద్ధాలు కానీ, లేకపోతే అర్థం కాని వాటిని మనం తప్పుగా అర్థం చేసుకోవటం కానీ, లేకపోతే వాటిని రాంగ్ యాంగిల్లో చూడటం కానీ అది ముందు మానేయాలి. ముందు వాక్యాన్ని సత్యము, మనం పరిశుద్ధ గ్రంథం అంతా సత్యము అని నమ్మాలి. ఫస్ట్ we must accept the God's word as the truth. దేవుని వాక్యం సత్యము అని నమ్మాలి. సో సత్యము అని నమ్మాలి. అదే కీర్తనకారుడు కూడా అంటున్నాడు మాట. చూద్దాం ఆ మాటను. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 160వ వచనం. కీర్తన 160వ వచనం. నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచు. నీ వాక్య సారాంశము సత్యము. నీ వాక్య సారాంశం అంతా కూడా సత్యం. సత్యం కాబట్టే అవి మనం వినకూడని మాటలు అయినప్పటికీ కూడా చాలా మాటలు బైబిల్లో పొందుపరచబడ్డాయి. అవునా కాదు? మనం కొన్ని విషయాలు వినటానికి అరే ఇది కూడా రాయించాలా దేవుడు అని అనుకున్న కొన్ని మాటలు కూడా ఉంటాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయి. మరిది ధర్మం జరిగించే దానిలో కూడా అనే దానిలో మీరు చదవండి. మరిది ధర్మం జరిగించడం అనే దానిలో రాయబడి ఉంటుంది. ఎవరు యూదా కొడుకుల గురించి రాసే దానిలో కూడా రాయబడి ఉంటుంది. సో కొన్ని సత్యము కాబట్టే చాలా నిర్భయంగా దేవుడు రాయించాడు. ఎందుకంటే మనం సత్యం అనేది ఎరిగితే అసత్యాన్ని దూరంగా ఉంచుతామని చెప్పేసి. ఏది అబద్ధమో మనకు తెలిస్తే నిజానికి మనం అంటుకట్టుకుని ఉంటామని తెలుసు. అందుకనే దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా రాయబడి ఉంది చక్కగా. సో దాన్ని గ్రహించాలి. ముందు వాక్యాన్ని మనం మొత్తము, వాక్య సారాంశం మొత్తము సత్యమని గమనించాలి. తర్వాత
రెండవది ఏంటంటే సత్యమని గమనించిన తర్వాత సత్యవాక్యాన్ని మనము సరిగా అర్థం చేసుకోవాలి. సరిగా అర్థం చేసుకోకుండా రాంగ్ యాంగిల్ అర్థం చేసుకోకూడదు. లోతు కుమార్తెలు లోతుతో వ్యభిచారం చేశారు, అది బోధిస్తున్నారా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అది నువ్వు ఆ యాంగిల్లో కనబడుతుంది. కానీ దేవుడు ఎందుకు పొందుపరిచాడు? అక్కడ జరిగిన పరిస్థితులు అవి. దాన్ని మార్చేసి రాయించచ్చుగా, కానీ మార్చేసి రాయించలేదు. ఎందుకనంటే అది జరిగిన పరిస్థితి, అది అక్కడ పరిస్థితులు మనుషులను ఏ విధంగా ఎలాంటి స్థితిగతులకు తీసుకెళ్తాయి అని చెప్పడానికి రాయించాడు. సో దాన్ని మనం సత్యవాక్యాన్ని సరిగా విభజించే వారంగా ఉండాలి. అందుకే పౌలు గారు అంటారు తిమోతికి రాసిన పత్రికలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనము, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకును అని తిమోతి గారికి పౌలు గారు చెప్తూ ఉంటారు. నువ్వు సిగ్గుపడక్కర్లేదు, దేవుని ఎదుట యోగ్యునిగా ఉండు, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. ఫుట్ నోట్లో ఉపదేశించువానిగాను అంటే కింద రాయబడి ఉంటుంది చూడండి పిల్లలు, ఏమని ఉంటుంది? మూల భాషలో ఆరోగ్యకరమైన బోధను, ఆరోగ్యకరమైన బోధను ఉపదేశించేవారంటే ఆరోగ్యకరమైన బోధను బోధించేవారిగా రైట్లీ డివైడ్ చేయాలి, వాక్యాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి సత్యం అనేది. అది 2వ పాయింట్. మొదటి పాయింట్, మనము దేవుని వాక్యము మొత్తము సత్యం అని నమ్మాలి, నమ్మిన వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. మూడవదిగా దేవుని వాక్యం పట్ల మనకు లక్ష్యం ఉండాలి. ఇంపార్టెంట్, లక్ష్యం ఉండాలి. లక్ష్యము అని అంటే ఇష్టము కలిగి ఉండాలి. ఇష్టం కలిగి ఉండాలంటే ఎలా? ఎజ్రా గారు నీ ధర్మశాస్త్ర విధులను నా హృదయంలో ఉంచుకుంటాను అంటే, హృదయంలో ఉంచుకోవడం వల్ల పాపం చేయకుండా నేను ఉండగలుగుతాను అని చెప్పేసి ఎంత గొప్పగా రాశాడు చూడండి. అంటే ధర్మశాస్త్రం ముందు అంత ప్రవీణత కలిగిన అతను కూడా పాపము నుండి దూరంగా ఉండాలి అని అంటే దేవుని వాక్యానికి దగ్గర అవుతున్నాడు. దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవటం వల్ల పాపమునకు దూరం అవుతాం అన్న మాటను ఆయన మనకు తెలియజేస్తున్నాడు. సో అంత గొప్ప వ్యక్తే దాన్ని నమ్ముతున్నప్పుడు మనం ఎందుకు నమ్మలేకపోతున్నాము? దేవుని వాక్యాన్ని దగ్గర ఉంచుకోవడం వల్ల మనము పాపము నుండి దూరం అవుతామన్న విషయం తెలిసి కూడా మనం ఎందుకు చేయలేకపోతున్నాము? సో దేవుని వాక్యం పట్ల మనకు ఒక లక్ష్యము, ఒక ప్రేమ ఉండాలి. ప్రేమించి వాక్యాన్ని ప్రేమించాలి. దేవుణ్ణి నువ్వు ప్రేమించినట్లే, దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లే. ఆయన ఆజ్ఞలను గైకొంటే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 16వ వచనం, ఆయన నమ్మితే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ఆజ్ఞలు గైకొంటే దేవుడు కూడా వారిని ప్రేమిస్తాడు అని చెప్పారు. సో ఇదే కీర్తనల గ్రంథము 119వ కీర్తన 162వ వచనాన్ని గమనిద్దాం. ఎలా ప్రేమించాలట మనము? ఎజ్రా గారు చెప్తున్నారు చూడండి, వాక్యాన్ని ఎలా ప్రేమించాలో ఆయన చెప్తూ ఉన్నాడు. 162వ వచనం, విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాని వలె. విస్తారమైన దోపుడు సొమ్ము అంటే ఎంత సొమ్ము సంపాదించిన వాడు ఉంటాడు సార్. అట్లాగా నీకు ఒక వాక్యం అర్థమైతే, ఒక వాక్యం నీకు తెలిస్తే నీకు విస్తారమైన సొమ్ము సంపాదించుకున్నట్టే. సో దేవుని వాక్యము అలాగా విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. దోపుడు సొమ్ము దోచుకున్న వాడికి ఆ సొమ్ము చూసి ఆనందపడతాడు. అబ్బా ఎంత సొమ్ము సంపాదించాను నేను, ఈ ఊరంతటికి దాచిపెడితే ఈ ఊరు మొత్తం సరిపోతుంది, కొన్ని వందల తరాలు బతకచ్చు అని చెప్పి వాడు ఆనందపడతాడేమో. ఈయనేమంటున్నాడు? నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. వాడు ఆ విధంగా ఎలా సంతోషిస్తాడో, నేనైతే నువ్విచ్చే మాట, నీ వాక్యము, నీ వాక్యాన్ని బట్టి నేను అంతగా సంతోషిస్తున్నాను అని చెప్పి ఎజ్రా గారు మాట్లాడుతున్నారు చూడండి. సో కల్పనా కథల వైపు కాకుండా పేతురు గారు తను కళ్ళారా చూసినది కూడా ఏ విధంగా ప్రకటిస్తున్నాడో చూడండి. దేవుని మహత్యాన్ని కనులారా చూచాడు. దేవుని మహత్యాన్ని కనులారా చూచిన వ్యక్తి ఏ విధంగా మాట్లాడుతున్నాడు? సత్యవాక్యాన్ని సరిగా చెప్తూ ఉన్నాడు. సో మనము ఒక జ్ఞాన నిధి, మనం ఎలా ఉండాలి? మనకు ఒక జ్ఞాన నిధి అంటే వాక్యమే.
వాక్యం సంపాదించుకుంటే జ్ఞానాన్ని సంపాదించుకున్నట్లే. అదే మనకు సంపద, నిధి ప్రియులారా. హోషేయ గ్రంథం చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం ప్రియులారా. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం గమనిద్దాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నా జనులు జ్ఞానం లేని వారై నశించున్నారు. నీవు జ్ఞానంను విసర్జించున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. ఏమంటున్నాడు ప్రియులారా? నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. జ్ఞానం ఎక్కడుంటుంది? జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? జ్ఞానము, జ్ఞానాధారము నేనే అని దేవుడు చెప్తున్నప్పుడు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారు. ఆ జ్ఞానము లేకపోతే నువ్వు నశిస్తావని తెలిసినా నువ్వు ఆ జ్ఞానం కొరకు వెంపర్లాడట్లేదు, ఆ జ్ఞానం కొరకు నువ్వు మనసు పెట్టట్లేదు, సమయాన్ని పెట్టట్లేదు. చూడండి, జ్ఞానం లేని వారే నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించుదును. నువ్వు జ్ఞానాన్ని విసర్జిస్తున్నావంటే నువ్వు వాక్యాన్ని విసర్జిస్తున్నావు. నువ్వు వాక్యాన్ని విసర్జిస్తున్నావు కాబట్టి నీవు నా యాజకుడుగా ఉండడానికి, లేక నా యొక్క కుమారుడుగా ఉండడానికి, లేక నా యొక్క రాజుగా ఉండడానికి నేను ఉండకుండా విసర్జిస్తున్నాను. రాజులైన యాజక కుటుంబం అని మనకి దేవుడు పిల్లలు ఇచ్చాడు కదా, దేవుని పిల్లలమని బిరుదిచ్చాడు. మరి ఇలాంటి వాటివన్నీ కూడా మనము జ్ఞానాన్ని విసర్జిస్తే ఆయన మనలను విసర్జిస్తాడు. జ్ఞానం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని మనము జ్ఞానము ఒక నిధిగా మనము తెలుసుకొని దాన్ని సంపాదించుకోవాలి అని చెప్పి తెలుస్తుంది. సో ఇక్కడ అలాంటివి ఇర్మియా గారు తమ కాలంలో ఈ జనులకు అలాంటి జ్ఞానము లేదు కాబట్టి వారు దేవుడిని విసర్జించేశారు. అందుకని దేవుడు కూడా తన ప్రభావం లేకుండా వారిని విసర్జించేస్తూ ఉన్నాడు ప్రియులారా. చివరిగా వచనం చదువుకుందాం. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలక ప్రతివాడును తన పొరుగువాని వంచుచు అబద్ధములాడుట తమ నాలుకకు అభ్యాసం చేసి ఉన్నారు. నాలుగు ఏది అభ్యాసం చేశారో అదే వారికి జీవితంలో స్థిరపడిపోయింది. తద్వారా దేవుణ్ణి సియోనులో ఉండకుండా వీరి యొక్క చేష్టలు జరిగినాయి. అలాగే గిలాదులో గుగ్గిలము లేదు. గిలాదులో గుగ్గిలము లేదు అంటే అర్థము వారికి మందు లేదు. అంటే దెబ్బ తగిలితే మందు లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. ఏకంగా దేవుని ప్రభావమే లేదు అక్కడ. ఆ ప్రదేశంలో నిర్జీవమైన ప్రదేశము అన్నట్లుగా చెప్తున్నాడు. చూడండి, ఎదుటివాని తప్పులు పట్టవలనే ప్రయాసపడదురు. నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది. వారు కపటులై నన్ను తెలుసుకొనుకున్నారు. ఇదే యెహోవా వాక్కు. వారు కపటులై నన్ను తెలుసుకోలేకపోతున్నారు. అబద్ధపు జీవితంలో ఉన్నంత కాలము సాతాను దేవుణ్ణి తెలుసుకోవడానికి నీకు సమయం ఇవ్వడు. నువ్వు ఎప్పుడు అబద్ధం ఆడతావో సాతాను బలం పొందుకొని దేవుని వైపుకు నిన్ను చూడకుండా చేస్తాడు. అదే యూదుల జీవితాల్లో కూడా జరిగింది. యూదా వారు, బెన్యామీనీయుల వారు అసత్యాన్ని నాలుకకు అభ్యాసం చేసుకొని దేవుడిని దూరం చేసుకున్నారు. దేవుడు వారికి విధించిపోయే శిక్ష అనివార్యమని చెప్పి ఇర్మియా గారు తన గ్రంథంలో గ్రంథస్థం చేశాడు ప్రియులారా. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.